ఇవాళ ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నిలదీసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అరే మల్లారెడ్డిగా నీకు చదువు రాదు, సంతకం పెట్టరాదు, పైసలు ఇచ్చి పదవులు తీసుకున్నావు, మొత్తం నీ కుటుంబాన్ని మొత్తం రాజకీయాలకు దించి మొత్తం తెలంగాణ నమ్ముదాం అనుకున్నావురా. నీకు బుద్ధి చెప్పనున్నాం రా. నువ్వు ఎలా ఏ విధంగా మల్కాజ్గిరిని దోసుకున్నావో ఇవాళ మొత్తం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాను మొత్తం దోసుకున్నావు. ఏడదీసినా నీ కుంభకోణాలే. నువ్వు సరిపోవని నీ అల్లుని తెచ్చిపెట్టిండు. అరే రాజకీయాల సీనియర్ రా, నేను నీకన్నా అనుభవం ఉన్నోను రా. ఒక ఉదాహరణ చెప్తా. 97లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరట ఆయాలటి నుంచి ఈ 30 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నారా మల్లారెడ్డి. నువ్వంటావు ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తావు. అరే ఎంగిల్ చెయ్యి ఇట్లా అన్నావురా నువ్వు ఎప్పుడన్నా? నీ అల్లుడు డూప్లికేట్ ఎంటికలు, డూప్లికేట్ మాటలు, ఆడోళ్ళతో డాన్స్ ఆడతాడు, పబ్లిక్ పోతాడు. వీడొచ్చి ప్రజలకి సేవ చేస్తాడు రా మల్లారెడ్డి. మల్లారెడ్డి నేను నమ్మర్రా. మేడ్చల్ నుంచి తరిమి తరిమి కొడతారు. నీ కాలేజీలన్నీ నెల తర్వాత నీ అల్లుని నీ మెడికల్ కాలేజ్ల ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు. ఇదే వీళ్ళను ఆ స్టాఫ్నే తీసుకపోయి ఇంకో దాంట్లో చూపిస్తాడు. ఇంట్లో తీసుకపోయి అందులో చూపిస్తాడు. వాడు వన్ బతికే చీటింగ్ బతుకు, లోఫర్ గాడు.